ఇటీవల జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇటు పల్నాడు జిల్లాలో పర్యటించిన సందర్భంలో జరిగిన ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. ఆ పర్యటన సందర్భంగా సింగయ్య, వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందగా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని వారి కారు కిందే పడి మృతి చెందారు. ఆ వీడియో చాలా క్లియర్గా ఉంది. అయినప్పటికీ అది ఆ కాన్వాయ్లో వాహనం కాదంటూ బయటి వాహనం అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తూ ఉండగా సింగయ్య తల మీద నుండి కారు వెళ్ళింది. ఆ వీడియో చాలా క్లియర్గా బయటకు వచ్చింది. అక్కడ అసలు ఎవరికీ డౌట్ లేదు. ఆ వీడియో చూసిన వారెవ్వరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే కింద వ్యక్తి పడున్నాడు కారు కింద. ఆ వీడియోలో నుంచి పైగా ఆ వీడియో వెళ్తూ ఉంటుంది. అదే వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తూ ఉంటారు. అది వీడియో చాలా క్లారిటీగా ఉంది. ఇంకా కొన్ని వీడియోలు కూడా వచ్చాయి బయటికి. అయినప్పటికీ ఇది మార్ఫింగ్ చేశారంటూ ఆ పార్టీకి సంబంధించిన నేతలు బయటకు వచ్చి మాట్లాడారు. మార్ఫింగ్ వీడియో చేయడానికి అక్కడ చాలా క్లియర్ కనిపిస్తోంది. అప్పటికే అందరికీ క్లారిటీ వచ్చింది. అయినా సరే ఇంకో రకమైన తప్పుడు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ముందుకు అదే రకంగా ప్రెస్ మీట్లు పెట్టి పదే మార్ఫింగ్ వీడియో అంటూ రకరకాలుగా మాట్లాడారు పార్టీకి సంబంధించిన నాయకులు. ముఖ్యంగా అంబవటి రాంబాబు గారు కావచ్చు, ఇతర వైసీపీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, వారందరూ కూడా వారి సోషల్ మీడియాలో ఇదే పోస్టులు చేశారు. ఆ వీడియో మార్ఫింగ్ అంటూ తప్పుడు ప్రచారం చేయబోయారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఫోరెన్సిక్ పంపించారు. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ని బట్టి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతోంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కారే వారి కార్యకర్త మీదుగా వెళ్ళింది. అక్కడ ఏమాత్రం ఇక దాంట్లో డౌట్ లేదు. ఫోరెన్సిక్ నివేదిక తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు వారందరూ ఏం చెప్తారో మరి చూడాలి. ఇప్పటివరకు మార్ఫింగ్ అంటూ ఇంకేదో అంటూ చెప్తా ఉన్నారు. ప్రజలకు అర్థమైంది. ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. అది ఫోరెన్సిక్ వెళ్ళకముందే అందరూ అర్థం చేసుకున్నారు. అయినా సరే ఫోరెన్సిక్ వెళ్ళింది. పూర్తి స్థాయిలో నివేదిక అనేది చాలా క్లియర్గా స్పష్టం చేసింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారే. ఆ డ్రైవర్ రమణారెడ్డి గారు నడుపుతూ ఉన్నారు. చాలా క్లియర్గా పక్కన వారు కారు కింద ఒకరు పడ్డారని చెప్పినప్పటికీ, వారిస్తున్నప్పటికీ వినకుండా కారుని అలానే ముందుకు తీసుకెళ్లారు. ఆ క్రమంలో ఆయన గాయాల పాలవ్వడం, ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కానీ ఇది కూడా ఆ వెహికల్ కింద పడలేదు అని తప్పించుకునే ప్రయత్నం చేయబోయారు. ప్రజల్ని పక్కదో పట్టిద్దాం అనుకున్నారు. అంటే దృష్టి మళ్ళిద్దాం అనుకున్నారు. కానీ ఆ వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది ఏం జరిగిందనే విషయం. ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పరిశీలించారు. ఏ ఫోన్లో రికార్డ్ అయిందనేది అన్ని కోణాల్లో జరిగిన తర్వాతనే ఇప్పుడు నిజాలనేది చాలా క్లారిటీ వచ్చింది. ఇక ఆ మృతి జరిగింది అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కారులో ఉన్నప్పుడే తెలిసింది. అయినప్పటికీ వారికి తెలియనట్లుగా ఉండి వారు వెళ్తున్న పర్యటనకు సంబంధించి అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం చూసుకొని తిరిగి వెళ్ళిపోయారు తప్ప ఆ విషయం గురించి ఇక బయటికి వార్తలు వచ్చి పూర్తి స్థాయిలో చెప్పే వరకు కూడా ఎక్కడా కూడా స్పందన రాలేదు. పైగా ఏం మాట్లాడారంటే వారి పార్టీకి సంబంధించిన నేతలు మా పార్టీ కార్యకర్తే కదా, మా పార్టీ కార్యకర్త చనిపోతే మీకెందుకంటూ మాట్లాడారు. అవును, మీ పార్టీ కార్యకర్త చనిపోయినా సరే పరామర్శించాలి కదా, ఏం జరిగిందని తెలుసుకోవాలి కదా. వెంటనే ఆ కార్యక్రమాన్ని అక్కడితో నిలిపివేసి ఏం జరిగిందని తెలుసుకొని ఇటువైపు కదా వెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని ఇంకో రోజు వాయిదా వేసుకోవచ్చు కదా. అలా చేయలేదు. ఎందుకంటే పక్కా పగడ్బందీగా అంటే ఇంకొకరు కూడా మృతి చెందారు అదే పర్యటనలో. ఈ పర్యటనలో హడావిడి చేయడం కోసం, హల్చల్ చేయడం కోసం వెళ్ళినట్లు కనిపించింది. ఎందుకంటే అక్కడ ఫ్లెక్సీలు, ప్లకార్డులు వారు ప్రదర్శించిన వాటిలో విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా ఆ ఫ్లెక్సీల్లో రాసిన రాతలు, ఆ ప్లకార్డులో పట్టుకొని వచ్చినవన్నీ మనం చూసాము. అలాగే ఇక్కడ డ్రైవర్ వారు చెప్తున్నది ఏంటంటే తనకి తెలిసిన చాలా విషయాల్లో
చెప్పడానికి అంటే రావట్లేదు. కానీ కొన్ని చెప్తున్న విషయాల్లో అక్కడెవరో ఉన్నారు, కారు ముందు ఉన్నారు, బ్యానెట్ పైన కూర్చున్నారు కాబట్టి కారు ముందు మీద కూర్చొని నించొని ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సందర్భంలో నాకేమి కనపడలేదు అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఎక్కనిచ్చారు మరి? వ్యక్తిగత సిబ్బంది ఏం చేస్తున్నారు? కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే వారించాల్సింది నాయకులే కదా, ఎందుకు వారించలేకపోయారు? అంటే కారు ముందుకు కదులుతుంటే ఆ కార్యకర్త ప్లకార్డు పట్టుకొని ప్రదర్శిస్తుంటే కనీసం దిగమని కోరలేదు, కారుని ఎందుకు అసలు ముందుకు కదిపారు? కదపకూడదు కదా. ఒకవేళ ఆ కారు ఇంకొంచెం ముందుకు కదిలిందనుకోండి, ఆ కార్యకర్త కూడా కింద పడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది కదా. అప్పుడేం సమాధానం చెప్తారు? మా కార్యకర్తే కదా మళ్ళీ చనిపోయింది, మీరెందుకు మాట్లాడుతున్నారంటారా? అంటే ఎవరు చనిపోతే ఏంటి, మీరు కనీసం ఆలోచించాలి కదా, పరామర్శించాలి కదా, మానవత్వం అనేది ఉండాలి కదా. ఒక మనిషి చనిపోయి ఉన్నా సరే అక్కడి నుంచి అవేమీ పట్టించుకోకుండానే ఏమీ జరగనట్లుగా వెళ్ళిపోయి ఆ కార్యక్రమాన్ని చూసుకున్నారు కదా. అందరూ మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి దాని మీద ఏదో మాట్లాడారు తప్ప అంతకుముందు ఎందుకు స్పందించలేదు? పైగా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ. కానీ ఇవాళ నిజం బయటపడింది. చాలా స్పష్టంగా ఆ కారు కిందే వ్యక్తి పడి మృతి చెందారు అనేది నివేదిక చెప్తా ఉంది. ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసు నుంచి బయటపడాలన్నట్లుగా. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎవరెవరైతే మాట్లాడారో వారందరి మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నివేదికను కూడా కోర్టులో సమర్పించిన తర్వాత పూర్తి స్థాయి ఆధారాలతో ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అడుసుమెల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ రాజకీయ సామాజిక విశ్లేషకులు.